హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వంకాయ బజ్జీ. దీన్ని ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారండి. మా ఊళ్ళో మేము వంకాయ బజ్జీ అంటాము, ఇంకొక ఊళ్ళో వంకాయ పులిహోర అంటారు. ఏది ఎట్లయినా సరే ఈ వంకాయ బజ్జీ అనేది టేస్ట్ సూపర్ అండి. తెలిసిన వాళ్ళు స్క్రిప్ట్ చేయండి, తెలియని వాళ్ళు చూడండి. సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ వంకాయ బజ్జీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈ వంకాయల్ని, పచ్చిమిర్చిని, టమోటాల్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఈ వంకాయల్ని ముక్కలుగా కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి, లేకపోతే వంకాయలు కరుణెక్కుతాయి. అది మీకు తెలుసు కదా. తర్వాత టమోటాలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ చిన్న ముక్కలు చేసుకోవాలండి. వీటన్నింటినీ ఒక దబర్లో వేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఫస్ట్ వంకాయలన్నీ మనం ఆల్రెడీ కరిగి పెట్టుకున్న వంకాయలన్నీ ఒక దబ్బలో వేసుకోవాలండి. తర్వాత టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, కొన్ని ఎర్రగడ్డలు, కొంచెం పసుపు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, కొంచెం నీళ్ళు, పులుపు తగ్గట్టు చింతపండు వేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు పోయకూడదండి, నుజ్జు అయిపోతాయి. కొంచెం నీళ్ళు అయితే సరిపోతాయి. వంకాయలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కనుక ఉడికేటప్పుడు నీళ్ళు వచ్చి మనకి బాగా ఉడుకుతుంది. కానీ కొంచెం నీళ్ళు మాత్రమే వేయాలండి, ఓకేనా. మనం దబర్లో వేసుకున్న ఐటమ్స్ అన్నీ స్టవ్ మీద పెట్టి మంట పెట్టి ఉడకనివ్వాలండి. నీళ్ళు ఏమీ లేకుండా కొంచెం డ్రై అయ్యేటట్లు ఉడకాలి. అన్ని కాయలన్నీ ముక్కలన్నీ బాగా ఉడకాలి. నీళ్ళు మాత్రం ఉండకూడదు. అంటే కొంచెం ఉంటే చాలండి, మరి ఎక్కువ నీళ్ళు ఉండకూడదు. ఇప్పుడు దీని మీద మూత పెట్టి బాగా ఉడకనిద్దామండి. వంకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి బాగా ఉడికిపోయినాయి కదా, కానీ ఇంకొన్ని నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు బాగా ఇంకిపోయేటట్లు మనం ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుద్ది, ఓకేనా. ఈ మాత్రం నీళ్ళుంటే సరిపోద్ది మనకి. ఇలా ఉడికించుకున్న వంకాయల్ని మొద్దకంతో బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా మ్యాష్ అంటే బాగా నుజ్జు చేయకూడదండి. అక్కడక్కడ మనకి ఈ వంకాయలు తగులుతూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అంటే ఒత్తులు తొక్కులుగా మనం మ్యాష్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఈ వంకాయలోకి మనం తిరమాత పెట్టుకోవాలండి. దానికోసం ఒక కడాయిలో తగినంత నూనె పోయాలండి. అంటే తిరమాతకి మనకి ఎంత నూనె అవుతుందో అంత నూనె. కానీ ఈ వంకాయ బజ్జీకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే సూపర్గా ఉంటుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు కొన్ని ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టం. కొన్నైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. నాకు ఎక్కువ ఇష్టం కనుక ఎక్కువ వేసుకుంటున్నాను. నెక్స్ట్ తెల్లగడ్డలు, లసూన్, తెల్లగడ్డలు, నెక్స్ట్ కరివేపాకు. ఇది బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి. తిరమాత మనకి ఎలా ఎగితేనే కూర టేస్ట్ మనకి అలా ఉంటుంది. బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు మనం బాగా తిరమాతని వేయించుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్లో వస్తేనే ఆ వంకాయ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ తిరమాతని వంకాయలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ వంకాయలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలబెట్టాలండి. ఇదే స్టేజ్లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని ఉప్పు వేసుకోవాలండి. అంతే, వేడి వేడి వంకాయ బజ్జీ రెడీ.
వంకాయ బజ్జీ కాదండి, వంకాయలతో చాలా రకాలైన వంటకాలు ఉన్నాయండి. గుత్తొంకాయ, వంకాయ బజ్జీ, వంకాయ తీగూర, వంకాయ ఫ్రై, ఏది చేసినా సరే వంకాయతో సూపర్గా ఉంటుందండి. ఇది మా అమ్మ చేసే వంకాయ బజ్జీ స్టైల్. బాగుందో లేదో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.